A and B undertake to a piece of a work in 600 rupees అంట. ఓకే 600 రూపీస్కి వాళ్ళు ఒక వర్క్ను మాట్లాడుకున్నారు. ఓకే ఏ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 6 days అండ్ బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 days. ఏ అనేవాడు ఏ అనేవాడు 6 రోజులు చేస్తాడంటే బి అనేవాడు 8 రోజులు చేస్తాడు. అంటే ఏ ఒక్కడే 6 రోజులు చేస్తే అతనికి 600 రూపాయలు వస్తుంది. బి ఒక్కడే చేస్తే 8 రోజులు చేస్తే అతనికి ఒక్కరికి 600 రూపాయలు వస్తుంది. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఇన్ 3 days. వాళ్ళిద్దరు కలిసి చూడమ్మా దే ఫినిష్ ద వర్క్ ఇన్ 3 days. సో సి హెల్ప్ తీసుకొని వాళ్ళందరూ కలిసి 3 రోజులు ఆ వర్క్ని కంప్లీట్ చేశారు. సో అయితే ఫైన్ ద షేర్ ఆఫ్ సి. ఇప్పుడు 600 రూపాయలు వస్తాయి కదా, 600 రూపీస్ ఏబిసి పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? సో సమానంగా 200 తీసుకోవాలా? నో. ఎలా తీసుకోవాలి? ఎవరి ఎఫిషియన్సీ ఎక్కువైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ మనీ వస్తుంది. ఓకేనా? సో అంటే ఎఫిషియన్సీ ఏ రేషియోలో అయితే ఉంటుందో మనీ కూడా అదే రేషియోలో పంచుకోవాలి. ఓకేనా? సో ముందు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి అమ్మ. సో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నాడు అండ్ సి పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ఏ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ బి. ఏ ఒక్కడే ఎన్ని రోజులు అమ్మ? ఏ ఒక్కడే పనిచేసేది 6 రోజులు పనిచేస్తాడు. బి అనేవాడు ఎన్ని రోజులు పనిచేస్తాడు? 8 రోజులు పనిచేస్తాడు. సి అనేవాడు తెలియదు. కానీ ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేశారో ఆ ముగ్గురు కలిసి ఆ వర్క్ని 3 daysలో కంప్లీట్ చేశారు. ఎన్ని రోజులు పనిచేశారు? 3 daysలో కంప్లీట్ చేశారంట. ఓకే రైట్. ఇప్పుడు మన దేనిది టైం ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఓకేనా? టైం. ఓకే రైట్. ఇప్పుడు మన ఎఫిషియన్సీ మెథడ్ చూద్దాం. ఓకేనా? ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మా? ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏకి బికి అండ్ 6కి 8కి 3కి ఎల్సిఎం ఎంత? 24 కదా, 24. ఓకేనా? చూడండి ఉన్నట్లే పెద్ద ఇంకా 8 అనేది ఆ రకంలో పోదు. సో 8 రెళ్ళు 16 అనేది ఆ రకం పోదు. మళ్ళీ 8 3 24. సో 6 డివిజిబుల్ అయింది, 3 డివిజిబుల్ అయింది. సో 24 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 8 అండ్ 3. ఓకే రైట్. ఇది ఎన్ని టైమ్స్ పోయింది? 4 times పోతుంది. 8 అనేది 3 times పోతుంది. సో 24 అనేది 8 times పోతుంది. సో 8 times. చూడండి ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏకి వచ్చేసి 4 parts, బికి వచ్చేసి 3 parts. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 8 పార్ట్లు. అంటే మొత్తం 8 పార్ట్లు అంటే మొత్తం 8 అంటే సి పార్ట్ ఎన్ని ఉండాలి? 4 + 3 7 ప్లస్ ఈక్వల్ 1 అయితేనే కదా ఇక్కడ 8 అయింది. ఓకేనా? 1 అంటే 4 ఎఫిషియన్సీ. ఏ యొక్క ఎఫిషియన్సీ 4 parts, బి యొక్క ఎఫిషియన్సీ 3 parts, సి యొక్క ఎఫిషియన్సీ 1 part. ముగ్గురిని యాడ్ చేస్తే మొత్తం ఎఫిషియన్సీ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ అంతా 8. కావాలని చూడండి. టోటల్ వర్క్ ఎన్ని వర్కులు? 24 వర్కులు. అంటే 24 యాపిల్స్ తినాలి. ఓకేనా? 24 యాపిల్స్ తినాలి ముగ్గురు. సరే ఎన్ని యాపిల్స్? టోటల్ వర్క్ సేమ్ వర్క్ కదా, ముగ్గురు కలిసి 24 యాపిల్స్ని ఏ ఒక్కడైతే డైలీ 4 చొప్పున 6 రోజులు తినేస్తాడు. బి అయితే డైలీ 3 చొప్పున 8 తినేస్తాడు. అంటే సి అనేవాడు డైలీ 1 చొప్పున 8 రోజులు తినేస్తాడు. 24 daysలో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? అయితే ముగ్గురు అయితే ఏం చేస్తాడు? ఏ 4 + 3 + 1 8 డైలీ 8 చొప్పున 24 యాపిల్స్ని 3 రోజులు కంప్లీట్గా తినేస్తారు. ఓకే. క్వశ్చన్ ఏమడిగాడు? కానీ మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు? డబ్బులు ఉన్నాయంట. ఓకేనా? ఓకే రైట్. డబ్బులు చూడండి ఫైండ్. మనకి సి ఎన్ని రోజులు చేస్తారా అని అడగలేదు. ఏం చేశాడు? మొత్తం 600 రూపాయలని 600 రూపీస్ని ముగ్గురికి పంచాలి. ఎలా పంచాలి? సో ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంటుందో ఆ రేషియోలో పంచాలి. సో మొత్తం 8 పార్ట్లు ఈక్వల్ అంతా 600 రూపాయలు. అంటే 8 parts ఈక్వల్ టు. ఓకేనా? ఏ రేషియోలో పంచాలి? 4:3:1 రేషియోలో డబ్బులు పంచాలి. సో 8 parts ఈక్వల్ టు 600 రూపీస్. 600 రూపీస్ ఎంతమ్మా? 4 2s and 4 25 and 1s and 3s ఈక్వల్ 1 part ఈక్వల్ ఎంత? 75 రూపీస్. ఎంత? 1 part ఈక్వల్ టు 75 రూపీస్. అంటే సికి ఎన్ని పార్ట్స్? 1 part. అంటే ఎంత వచ్చిందో తనకు మనీ 75 రూపీస్ వస్తుంది. సో బీకి ఎంత వస్తుంది? బీకి ఈక్వల్ టు ఎంతమ్మా? బీ ఈక్వల్ టు బీకి ఎంత వస్తుంది మనీ? 3 × 75 225 రూపీస్ వస్తుంది బీకి. ఏకి ఈక్వల్ ఎంత వస్తుంది? ఏ ఈక్వల్ ఎంత? 4 parts 4 × 75 300 రూపీస్ వస్తుంది. బీకి ఎంత వస్తుంది? 300 రూపీస్ వస్తుంది. ఓకేనా? డబ్బులు ఎలా పంచాలి? ఎఫిషియన్సీ ఏ రేషియోలో అయితే ఉంటుందో సామర్థ్యం ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉంటే వాడికి డబ్బులు ఇవ్వాలి. అంతే కదా? కామన్ సెన్స్. ఓకే రైట్. చూడమ్మా మనల్ని ఏం అడిగాడు క్వశ్చన్? ఒక్కొక్కరి వాటా ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఏ యొక్క వాటా ఎంత? 300 రూపాయలు. బి యొక్క వాటా ఎంత? 225 రూపాయలు. సి యొక్క వాటా ఎంత? 75 రూపాయలు.